మహిళల వన్డే కప్ లో విజయకేతనం ఎగరవేసిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. కోట్లాది మంది అభిమానుల దశాబ్దాల కలని నిజం చేస్తూ తొలిసారి వన్డే ప్రపంచ కప్ ను ముద్దాడిన అమ్మాయిల జట్టు ప్రత్యేక కానుకలు ప్రకటించారు. ఈ క్రమంలో భారత జట్టు సభ్యులకు సూరత్ కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు గోవింద్ డోలాకియా ప్రత్యేక కానుకలు ప్రకటించారు. మహిళా జట్టుకు వజ్రాల ఆభరణాలతో పాటు సోలార్ ప్యానెళ్లను బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్ కు ముందు గోవింద్ డోలాకియా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు. ప్రపంచ టోర్నీలో ఇప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని, ఒకవేళ మన అమ్మాయిలు కప్పు సాధిస్తే జట్టులోని సభ్యులందరికీ వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇస్తానని అందులో పేర్కొన్నారు. అలాగే సోలార్ ప్యానెళ్లను కూడా ఇస్తానని తెలిపారు. దేశానికి కొత్త వెలుగులు అద్దిన వారి జీవితాలు నిరంతరం వెలుగుమయం కావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు భారత మహిళా జట్టు విజేతగా నిలవడంతో గోవింద్ డోలాకియా తన హామీని నిలబెట్టుకున్నారు. త్వరలోనే వారందరికీ తన తరపున వజ్రాల ఆభరణాలు, సోలార్ ప్యానెళ్లను అందిస్తానని వెల్లడించారు. శ్రీరామకృష్ణ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడైన డోలాకియా గతంలోనూ పలుమార్లు ఇలా అరుదైన కానుకలు ఇచ్చారు. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో తన ఉద్యోగులకు బహుమతులు ఇస్తుంటారు.